మాకు మాకు న్యాయం చేయ. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలంలో అక్రమ ఇసుక దందాపై జనసేన నేత వీర వెంకట ఆదినారాయణ ప్రశ్నలు సంధించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తవుతున్నా పేద ప్రజల నుంచి ఇసుక పేరుతో ఎంత వసూలు చేశారో నాయకులు వెల్లడించాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారాన్ని ఎమ్మెల్యే దాట్ల సుబ్బారాజు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లి అక్రమాలకు అడ్డుకట్ట వేస్తామని తెలిపారు. తెలుగుదేశం పార్టీ మండలాధ్యక్షుడైన తూర్పుడి వెంకటరమణ గారు, జనసేన పార్టీ అధ్యక్షుడు అత్తిలి బాబురావు గారు, మరి వీరు నడింపిల్లి వినోద్రాజు గారిని, టేకుమూడి లక్ష్మణరావు గారిని కూడా ఈ విషయంపై ఇలా జరుగుతుంది, పేదలకు అన్యాయం జరుగుతుంది, 400 రూపాయలు వసూలు చేస్తున్నారు అన్న విషయాన్ని మీరు నలుగురు కూర్చుని తేల్చవలసిన పరిస్థితి ఉంది. అంచేత మీరు ఈ 400 దందా ఆపాలని, లేకపోతే మీ మీద ప్రజలు తిరగబడే పరిస్థితి ఉందని హెచ్చరిస్తూ, తర్వాత ఎంఆర్ఓ గారు జరుగుతున్న అన్యాయాన్ని మీరు బైండ్ ఓవర్ కేసులు కట్టి మీరు ఈ ఇసుక దందా మీద చర్య తీసుకోవాలని, అలాగే పోలీసు వారిని కూడా ఈ దందాని అరికట్టాలని కోరుతున్నాను. అరికట్టకపోతే ప్రజల ముందుకెళ్ళి ప్రజా సంఘాలతో కలిసి ఉద్యమం చేయవలసిన పరిస్థితి రానివ్వకుండా చూసుకోవాలని కోరుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీ మండలాధ్యక్షుడైన తూర్పుడి వెంకట